హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సబ్టోటల్ ఫంక్షన్ను ఎలా యూస్ చేయాలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఒక శాంపుల్ డేటా టైప్ చేసుకుందాం. సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ది స్టాక్, అమౌంట్. ఈ సబ్టోటల్ అనే ఫంక్షన్ మనం యూజువల్గా ఫిల్టర్ చేసినప్పుడు కింద టోటల్ రావడానికి యూస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ డేటా టైప్ చేసుకుందాం. ఫస్ట్ విప్రో, అమౌంట్ వచ్చేసి టైప్ చేసేస్తాం. నెక్స్ట్ సంతూర్, నెక్స్ట్ కోల్గేట్. ఇది శాంపుల్ డేటా అన్నమాట. నెక్స్ట్ పెన్, విప్రో, కోల్గేట్, సంతూర్, పెన్, విప్రో, పెన్. ఫస్ట్ మనం టోటల్ వేసి చూస్తాము. టోటల్ ఫార్ములా ఎలా అంటే, ఎక్కడ మనం టోటల్ వేయాలనుకున్నామో అక్కడ కర్సర్ పెట్టేసి పైన సమ్మేషన్ సింబల్ ఉంది కదా, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ సమ్ సింబల్ క్లిక్ చేస్తానే మనకు ఆటోమేటిక్గా ఫార్ములా వచ్చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేసేయగానే టోటల్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి చూస్తాం. ఒక కంపెనీని ఫిల్టర్ చేస్తాం. సెలెక్ట్ చేసి సీరియల్ నెంబర్ 1 కాడ డేటా క్లిక్ చేసి అక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది, ఫిల్టర్ని క్లిక్ చేస్తాం. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది స్టాక్లో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుందాం. కోల్గేట్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఆడ టోటల్ అనేది రాదనమాట, ఎందుకంటే హైడ్ అయిపోతుంది. విప్రో కంపెనీ మనకు ఈ టోటల్ రావాలంటే మనం సబ్ టోటల్ అనే ఫంక్షన్ యూస్ చేస్తామన్నమాట. అది ఎలాగో చూస్తాం. ఇప్పుడు టోటల్ అనే పక్కన సెల్లో ఎడిట్ చేస్తాం ఫార్ములాను. జూమ్ చేసి చూపిస్తున్నాను ఫార్ములా. డిలీట్ చేస్తాము సమ్మేషన్ సింబల్ ఫార్ములాను. ఈక్వల్ టు సబ్ టోటల్ ఓపెన్ బ్రాకెట్ 9, మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి టోటల్ సబ్ టోటల్ కావాలనో అక్కడి నుంచి అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి సెల్స్ అని. క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. ఇప్పుడు ఫిల్టర్ చేసి చూస్తాము ఒక్కొక్క కంపెనీని. ఫస్ట్ కోల్గేట్, ఓకే క్లిక్ చేస్తానే కోల్గేట్ కంపెనీ అమౌంట్ టోటల్ అన్నీ మనకు వచ్చేస్తాయి. అలాగే నెక్స్ట్ ఇంకో కంపెనీ సెలెక్ట్ చేస్తాం. పెన్, ఓకే. చూడండి ఆటోమేటిక్గా టోటల్ వచ్చేస్తుంది. వీటిని మనం ఇలాగనే ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.